భయపడకండి. 10 మంది మనమలు మనవరాలు బస్ స్టాండ్ ఫోటో స్టూడియో. మరి అయ్యగారు ఎన్నిసార్లు సాక్ష్యం చెప్దాం అనుకున్నా సుమారు 6 నెలలు అవుతుంది. ఎప్పుడు ఏదో ఒకటి ఆటంకమత్తుడు. మొన్న మీటింగ్లో కలుసుకున్నాం. అయ్యా ఈసారి తప్పకుండా వద్దంటే తప్పకుండా రాని అవ్వని చెప్పిండు. నా పేరు నరసింహస్వామి. మీ ముగ్గురు అన్నదమ్ములో ఒక చెల్లె. మా బస్ స్టాండ్లో మా బిల్డింగులన్నీ మాయే. నేను ఇంతకుముందు వాస్తు సూత్రధారి నా పేరు. క్రీస్తు నమ్మపోదు. వాస్తు అంటే ఇక నా ఇల్లు మొత్తం తుక్కు చేసిన, దర్వాజాలు తీసిన, అది అటు పెట్టినా ఇది పెట్టినా, 40 ముళ్ళ బావి కూడిపించిన, ఇండ్ల నీళ్లు ఇటువాలి అటువాలి ఇటువాలి మా ఊరందరికీ తెలుసు. నేను మళ్ళా ఎలాంటి వాళ్ళనో మా తమ్మునికి బాగా తెలుసు. ఎవరు తమ్మునికి తెలుసు. ఎందుకంటే తమ్ముని ముందట నీ గొప్ప చెప్పుడు కాదని నా సాక్ష్యం తెలుసు. నా ఊళ్ళో కూడా తెలుసు. నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ నేర్చుకున్నాడు. ఎవరిని అందరిని కొట్టాలని చూస్తాడు. అంటే లోకాశలు ఉన్నప్పుడు తాగిన కళ్ళు తాగపోదు, తాగిన బీరు తాగపోదు. మరి నా ఏరియా మొత్తం 14 ఊళ్ళు తిరుగుతాను. నేను చేసేది ఇన్స్టాల్మెంట్. ప్రతి శనివారం కూడా ఇక్కడికి ఈ గుడిపేట నమ్మూరు కాస్త ఇన్స్టాల్మెంట్ బిజినెస్. అయితే ఇట్లా ఉండగా చాలా సమస్యలు ఎదురైనాయి. మా అమ్మ దేవుని నమ్మింది. దేవుని నమ్మి 20 సంవత్సరాలకైనా మేము ఎవ్వరం రక్షింపబడలేదు. మా అమ్మను తిట్టుడు, బైబుల్ దింపుడు, ఫోటోలు దింపుడు, క్రైస్తవుల తిట్టుడు ఘోరంగా. క్రైస్తవులు తక్కువ జాతి వారని చాలా హేళన చేసుడు. మా అమ్మ ఎంత వేడుకున్నా నేను దేవునిలోకి రాలేదు. చాలా అప్పుల పాలైన, 15 లక్షల అప్పుల పాలైన. అప్పుడు నాకు దారి దొరకలేదు. చీకటి బతుకు. ఎంత ఈ వాస్తు విషయంలో బాగా మోసపోయాను నేను. సుమారు 8 లక్షల అప్పైన, ఇల్లు అటు చదిరి ఇటు చదిరి. ఇప్పుడు మాకు సేవకులు ఒక్కరు అప్పుడు పరిచయం లేదు. నా సెల్లులో నిజంగా చెప్తానా, మొత్తం మంది గౌన్లో నెంబర్లే ఉండేవి. ఎందుకంటే తాగుబోతుంది కనుక. నాకు స్నేహితులు బాగా ఉండే. అయితే నేను ఇట్లుండగా 15 లక్షల అప్పైనాక చాలా ఈ ఇల్లు అమ్మబడి అని ఒక బోర్డు కూడా తయారు చేసినాం. అందరికీ తెలుసు హాజీపూర్లో. నాకు 4 బీడోలు, అందరు చిన్న 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 ఇంతెత్తోళ్ళు. వీళ్ళందరికీ ఎట్లా పెళ్లి చేయాలి చాలా వేదన పడ్డా. చచ్చిపోతే నేను ఏం కావచ్చు, ఈ బిడ్డలకు అందరికి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి. ఎందుకంటే అప్పుడు యేసులో లేను, నేను క్రీస్తులో ఉన్నా కాబట్టి. ఇక కొందరు పరిచయమైనారు. అన్న నువ్వు దేవుని నమ్ముకో, మస్తు జరుగుతుంది, నీ అప్పులని పోతాడు. మాది మానపడు దేవుడా, మీరేమనుకోకుంది అంటే తక్కువ జాతి వాళ్ళు అని ఇట్లా తిడుతుంది. ఎప్పటికీ తిడితే నీకు దేవుని ప్రేమ తెలుతలేదన్నా, చాలా మంచి దేవుడు అంటే. ఎక్కువ సినిమాలు చూసేవాడిని. నా ఫేవరెట్ హీరో అర్జున్ సినిమా పడితే నేను, ఎందుకంటే అవి నేర్చుకున్న కాబట్టి అందరినీ తీసుకుపోయి చూపిద్దు. మరి అలాంటి బ్రతుకు ఇక నాకు చాలా బాధేసింది. బిడ్డలు ఎదుగుతుండ్రు. ఎదగంగా అమ్మ చెప్పింది. అమ్మ కన్నీటి ప్రార్థన చాలా మంచిది. మీరు కూడా దయచేసి మీ పిల్లల కోసం కన్నీటి ప్రార్థన చేయండి, సంఘంలో చేయండి, అయ్యగారితో సావసమై ఉండండి. అయ్యగారు మీ కొరకు రోజు ఏడుస్తారు. మరి మీరు కూడా తన కోసం ఏడవాలి, సంఘం కోసం ఏడవాలి. మరి మా అమ్మ బాగా ప్రార్థన చేసేది. నేను చాలా బాధపడదు. అమ్మ దేవుడు లేడే ఉంటే ఎందుకు ఇట్లా నాకు బిడ్డల మీద బిడ్డలు ఎందుకు పుట్టిద్దాను. లేదురా నాన్న, నువ్వు దేవుని నమ్ముకో అని. క్రిస్మస్ పండుగ మీకు అందరికీ తెలుసు. ఆ పండుగ రోజు మేము ఏం చేస్తాం ఎరికైనా, కుండెడి కళ్ళు తెచ్చి అందరికి పోపిస్తు. నేను అదే పండుగ కావచ్చు అనుకుంది. నా సావాసం అట్లుండే ఒకప్పుడు. అంటే అప్పుడు చర్చికి పోయి సిగరెట్లు తాగుడు, మందు తాగుడు. నాకు చెప్పేటోళ్ళు ఇవ్వలేరు. నా సావాసం అట్లుండే. కానీ మంచి స్నేహితులు నాకు. మా అయ్యగారు, మన అయ్యకు తెలుసు, మర్డర్ అయిపోయాడు కానీ, దుర్గాప్రసాద్, ఆయనతో సావాసం వచ్చింది నాకు. అన్న ఇట్లా ఉండద్దే, నువ్వు చాలా, నిన్ను దేవుడు వాడుకుంటే నీ సమస్యలు తీరుతాయి, నువ్వు తప్పకుండా దేవునిలోకి రా అంటే మెల్లమెల్లగా ఆయనతో సావాసమైన నేను. సావాసమై ఇక ప్రతిరోజు ఆయనతో సావాసం చేయడు, చర్చికి వచ్చిన వాళ్ళే నా జీవితం కొంచెం ఇక వేరైతుంది. అయితే మా కులంలో నమ్ముకున్న వాళ్ళు ఉండరు. మేము పుసోరోళ్ళం అమ్మ. గాజులు అమ్ముతారు, మీకు అందరికీ తెలుసు. బస్ స్టాండ్లో ఉంటుంది షాపు. ఇక మా కులంలో మరి నమ్మిన వాళ్ళు లేరు. చాలా బాధేసుడు. నీకు నమ్మిన వాళ్ళు ఏడ దొరుకుతారని విశ్వాసంలో బలపడ్డా నేను. నమ్మిన వాళ్ళు వస్తారు, మీరే చూస్తారని అందు. ఇక దేవుడు మెల్లమెల్లగా ఇంకా పెళ్ళి జగిత్యాల అన్యుల పెళ్ళి జరిగింది. అది అయితే రెండో పెళ్ళి కావాలంటే మా చెల్లె నమ్ముకున్నది, మేము నమ్ముకున్నాం, బస్ స్టాండ్లు అందరూ నమ్ముకున్నాం. ప్రతి ఆదివారం రాగానే సెటర్లన్నీ బంద్ ఉంటాయి, మీరు చూడండి అక్కడ. ఇక అప్పుడు చెల్లె బిడ్డను మేము చేసుకున్నాం, మా బిడ్డను వాళ్ళకి ఇచ్చినాం. అయితే మా అల్లుడు ఓవర్మెన్ చేస్తాడు, మా కొడుకు మేనేజర్ అయిండు.
ఈ రెండు పెళ్ళిళ్ళు ఒకటైనాయి, ఇంకిద్దరు బిడ్డలు ఉన్నారు. మరి వీళ్ళకి ఎట్లా అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. అయ్యే మాకు 4 బిల్డింగ్ ఉన్నాయి, పెద్ద బిజినెస్ ఉన్నది, ఇట్లా మీరు మాకు ఈయన అంటే ఈయన గుడిసెలు ఉన్నా ఇస్తా, కానీ నా దేవుడు గొప్పవాడు, నీ మునిగిపోతా అంటే లేపిండు, నాకు ఇప్పుడిప్పుడే నేను పెద్ద పెరుగుతున్నా అంటే, ఏం కాదన్నా మీ పెళ్ళి మీరు చేయని మా పెళ్ళి మేము చేద్దామంటే, మీకు మాకు పొత్తు కలవదన్నాడు. వాళ్ళు వెళ్ళిపోకట. మళ్ళీ ప్రార్థన, సంఘ ప్రార్థన, నా ప్రార్థన, రాత్రి 3 గంటలకు లేచి డైలీ ప్రార్థన, ఇప్పటికి కూడా అట్నే చేస్తున్నాం. అయితే ప్రార్థించా ఒక పిల్లవాడు, 3 అన్నదమ్ములు వాళ్ళు, ఒక్కడే దేవుని నమ్మిండు, వరంగల్. ఈ 3వ బిడ్డకు దేవుని దయ వల్ల వాళ్ళు పాస్టర్లు ఉన్నారు, మా కులపోళ్ళు, ఫోన్ చేసిండ్రు. నేను ఫోన్ చేస్తే వాళ్ళు సమాధానం ఇచ్చాను, అన్న 3 అన్నదమ్ములు ఆయన నమ్మిండు, మరి మీ ప్రార్థన మా ప్రార్థన, కానీ ఆయన ఉన్నాడంటే మనం తీసుకొచ్చిన వాళ్ళు 1 నెలలో కుదిరింది. మళ్ళా మూడో లాస్ట్ పెళ్ళి కావాలి. మళ్ళీ లాస్ట్ పెళ్ళి మా బిడ్డలు మంచిగా ఉంటారు. అయితే అందరు చూసుడు అచ్చుడు, ఈయన అంటే మీ ఏమయ్యా ఎందుకు ఇబ్బంది పెడతారు. అయితే నేను ఒక దండ పెళ్ళికి అన్యుల పెళ్ళికి ఇస్తానని చెప్పిన, వాళ్ళు చిత్రహింసలు పెట్టినారు. 3 రోజులకు నా చెయ్యిరిగింది. చెయ్యిరిగితే హాస్పిటల్ దేవుడు మాట్లాడాడు, అన్యులతో నీకు సావాసం ఎలా అన్నాడు. చాలా వెంటనే మీకు నా బిడ్డ అని చెప్పిన. మళ్ళీ ప్రార్థన చేస్తే ఒక సంవత్సరానికి బెల్లంపల్లి కల్వరి చచ్చిపోతారు వాళ్ళు. ఆ చిన్న బిడ్డకు అట్లా కుదిరింది. ఇక నా సమస్యలు ఒక్కొక్కటి తీరకుండా వచ్చినాయి. మా కొడుకు దేవుని వల్ల మేనేజర్ అయ్యాడు. ఈ 2 పెళ్ళిళ్ళకు అయిన ద్వారానే అద్భుతాలు జరిగినాయి. ఆ కొడుకు మంచి ప్రార్థన పరుడు. అయితే ఇట్లా జరుగుతా అంటే ఇప్పుడు మా ఊళ్ళో అందరికీ తెలుసు, అన్న ఒకప్పుడు ఇట్లుండేది. నేను ఫోటోగ్రఫర్ వృత్తి ఎట్లా ఉంటుందో మీకు తెలుసు అనుకుంటా కొందరికి. ఫోటోగ్రఫర్లు, వీడియోగ్రఫర్ అందరు లంగలే, దయచేసి ఏమనుకోకూరి. నేను కూడా అలాంటి చూపు ఇట్లా చూస్తూ ఫోటోగ్రఫర్ వృత్తి అలాంటిది. ఆ చూపుతోనే కెమెరా కొనుక్కున్నా. ఇట్లా చూడవచ్చు అట్లా చూడవచ్చు. దేవునికి స్తోత్రం, దేవుడు ఆ చూపు తీసేసింది నాకు. ఆ ఫోటోగ్రఫీ కూడా బంద్ అయింది. ఇప్పుడు నేను పెళ్ళిళ్ళకే పోతలేను. అంటే దేవుడు చేసిండు అలా, నువ్వు ఇలా తిరగకూడదురా బాబు అని. ఇంటికి వచ్చిన వాళ్ళకి ఫోటో తీస్తాను. ఆ ఫోటో స్టూడియో ఆ తలంపు పోయింది. ఎందుకంటే ఇప్పుడు అది కొనానంటే 3-4 లక్షలు అవుతాయి. అది చేయకుండా చిన్న బిజినెస్ చేసుకుంటూ ఉంటున్నా. అయితే ఇంకోటి, దేవుని నమ్మితే ఏమొస్తుంది అంటే సాక్ష్యాలు చెప్పడానికి కూడా భయపడద్దమ్మా. దేవుడు బ్రతికిస్తుండు అంటే సాక్ష్యాలు చెప్పాలి వారం. నేను ప్రతి చర్చిలో పోయి నా సాక్ష్యం చెప్పుకుంటా. నేను దేవుడు నన్ను ఇలా చేసిండు, ఒకప్పుడు ఇలా ఉండేవాడిని, రోజుకి 25 సిమ్లలు బుక్కేవాడిని, 2 సిగరెట్ డబ్బాలు, 2 గణేష్ బీడు కట్టలు, మరి బీరు బ్రాండి చెత్త చేదరమాంతా నోట్లోకి పోయేది. చాలా నాకు చెప్పేవాళ్ళు భయపడుతున్నారు అందరూ. ఇక భయపడితే ఇప్పుడు అది ఎక్కడ మారుతారంటే నిజంగా దైవజనులకు లోబడ్డప్పుడే, వాక్యానికి లోబడ్డప్పుడే జరుగుతాయి ఇవి. ఆల్ నైట్ ప్రేయర్ రండి, మీరు దేవుని స్తుతించండి, అయ్యగారికి మీరు తోడుగా ఉండండి. పెళ్ళిళ్ళు కాలేదని భయపడకండి, గర్భఫలం లేదని భయపడకండి. నేను నిజంగా సువార్త చేసిన గుళ్ళకొండ 2 ట్రాక్టర్ డ్రైవర్లు అన్నదమ్ములు, అది సత్యం అందరికీ తెలుసు. వాళ్ళ గురించి వాళ్ళ ఇంట్లోకి పోయి ఒక 3 వారాలు ప్రార్థన చేస్తే దేవుడు గర్భం తెరిచిండు. దేవుడు అద్భుతాలు చేస్తాడమ్మా. అయ్యగారుల ద్వారా చేస్తాడు, మన ద్వారా చేస్తాడు. దేవుడు ఏమంటాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే ఎక్కువ గొప్ప క్రియలు చేయనని. మరి అలాంటి స్వస్థతలు కూడా నాకు ఇచ్చిండు, అలాంటి జ్ఞానవాక్యం ఇచ్చిండు. నేను చెప్పేది సువార్త చిత్రపడకండి, క్రైస్తవులకు చెప్తా. నేను ఏంటన్నా నాకు ఇట్లా అంటామంటే, క్రైస్తవుని జేబులో బీడీలు, అగ్గిపెట్టే అంబార్లు, గుట్కలు అన్నీ ఉంటాయి. ఆడు క్రైస్తవుడు కాదని చెప్తా నేను. నన్ను కొందరు ఏళ్ళనే చెప్తారు, నువ్వు ఇక్కడ కాదు నాకు అక్కడే, నీకు ఇక్కడనే చెప్తా, ఇక్కడనే మందు పెడతా అంట. వాళ్ళ ఆడవాళ్ళు మంచి ప్రార్థన పాలు ఉంటారు ఎక్కడైనా. నిజంగా చెప్తానా, ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు, మొగోళ్ళు రారు. ఈ జీవితం మార్చుకోమంటే మార్చుకోరు, అన్నిటికి దూరం అవుతారు. అందుకే సువార్త చెప్తే వినరు. అన్న అందులోకైతే ఎంజాయ్ లేదు, ఎంజాయ్ లేకుండా నేను బతుకుతలేను తమ్ముడు. నాతో దాయినోలే నా గురించి సాక్ష్యం చెప్తారు. ఇప్పుడు నిజంగా మన గురించి మనం చెప్పుకోవద్దు, నేను సంఘం బలపడడానికి చెప్తున్నా. కానీ నాతో దాగినోళ్ళు, తిన్నోళ్ళు, బీడీ సిగరెట్లు అమ్మాలు తాగినోళ్ళే అన్న యూఆర్ ఆల్ రైట్, యూఆర్ క్రిస్టియన్ అని చెప్తారు. నా ముందట అనగానే అంటే నేను లేకుండా అంటారట కొందరు. కైకిళ్ళు వెనకాడ కూడా అనుకోవాలి మన గురించి. అన్న సామాన్య ఒకప్పుడు ఇట్లుండే అట్లుండే అని. అది జీవిత లక్ష్యం. క్రీస్తును మనం ఎరిగి ఉన్నాం కనుక భయపడకూడదు. లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడే ఈ చర్చి, ఈ మందిరం జరిగింది. నిజంగా చెప్తున్నా. అయ్యగారిని ఈ ప్రాంతంలో వాడుకుంటుండే అద్భుతం. అయ్యగారికి మంచి పదవి కూడా ఉన్నది.
మా సంఘస్థులు చెప్తారు తన గురించి. నిన్ననే తన గురించి మాట్లాడినాం. నేను రేపు పోతున్నానే సాక్ష్యం చెప్తానా అంటే పో అని అన్నారు. ఇక ఎందుకంటే సాక్ష్యం కలిగి ఉండండి, రాత్రి లేచి ప్రార్థన చేయండి, పిల్లల కోసం ప్రార్థన చేయండి, సంఘం కొరకు అయ్యగారి కొరకు. క్రైస్తవులను కొడుతుండ్రమ్మా, క్రైస్తవులను కొడుతుండ్రు. ఎందుకంటే మంచి చెప్తే కొడుతుండ్రు, నువ్వెవరికి చెప్పడానికి. కానీ ఇన్ని 14 ఊళ్ళు తిరుగుతా నేను, నాకు ఎదురు చెప్పినోడు అయితే లేడు ఇప్పటికి. ఎందుకంటే సత్యం చెప్తున్నా నేను. ఒకప్పుడు నా జీవితం మీకు తెలుసు, దేవుడు మార్చాడు నన్ను. నిజంగా చెప్పినా అంటే అన్న నువ్వు కరెక్ట్. అందరు ఉండలేరు. అందరు ఎందుకు ఉండలేరు అంటే మీకు తెలుసు, అందరు ఉండరవ్వా. చంపుకోవాలి కోరికలు, శరీర కోరికలు, నేత్రాశ, ఇవన్నీ చంపుకున్నప్పుడే వాడు క్రైస్తవుడిగా నిలబడతాడు. ఆయన్ని ఎవడు ఎదిరించలేడు. నిజంగా చెప్తాను. ఇప్పుడు నేను చెప్పేది సువార్త ఎందుకు క్రైస్తవులకు చెప్తా అంటే నాకు విరోధులు అవుతున్నారు వాళ్ళు కూడా. నువ్వు మా ఇంట్లో చెప్తావంటే మీ ఇంట్లోనే చెప్తా. మరి ఆడవాళ్ళు అవ్వలు అక్కలేం ప్రార్థన చేయాలంటే మీరు గిట్లుంటారు అంటే ఏది పోతలేదే. సిగరెట్ ఎందుకు పోదావా, తీసాడ వారి కాల్చి పారేయాలి, దాన్ని పోతుంది. గుట్కలు, సిమ్లు, ఆడవాళ్ళు కూడా నిజంగా చెప్తానా, దయచేసి ఏమనుకోకండి. మీరు ఉన్నారో లేరో తెలియదు కానీ ఆడవాళ్ళు గుట్కలు బుక్తారు, అమ్మవారు బుక్తారు, మరి మగవాళ్ళు సిగరెట్లు తాగుతారు. మీరు టీవీలు చూస్తున్నా, దయచేసి మీకు అందరికి దండం పెడుతున్నా, టీవీ చూడకండి అన్న. రేపు రా మా ఇంట్లో ఎన్ని ఇంచుల టీవీ ఉన్నది చూసావు నువ్వు? 53 ఇంచుల టీవీ ఉన్నది, బంధు కనెక్షన్. 2 సంవత్సరాలు అవుతుంది. మా అల్లుళ్ళు వస్తారు, బిడ్డలు వస్తారు, మనం అందరు వస్తారు. టీవీ జోలే తీయరు. టీవీలు చూడకండి, సీరియల్ చూడకండి. దయచేసి అయ్యగారు చెప్పిన వాక్యం మీదకి వెళ్ళి బలపడండి. తను అన్ని లోకంలో అయ్యా చనిపోయినట్టు నేను చెప్తాను. తనను అనుమతించి మీరు ఉండండి. వాక్యము ఎలా చెప్తుండో అలాగనే ఉండాలి. ఇక్కడ అయ్యగారు చెప్పిన వాళ్ళే మళ్ళీ ఇంట్లోకి పోయి మళ్ళీ టీవీ చూసుడు. మీరు టీవీ చూస్తే మీ పిల్లలు చూస్తారు, పిల్లలు చూస్తారు, చుట్టాలు చూస్తారు. చుట్టాలకు సాక్ష్యం కలిగి ఉండాలి మనం. అరే వాళ్ళ ఇంట్లో టీవీ చూడర్రా, వాళ్ళ ఇంట్లో మందు తాగర్రా. నిజంగా చెప్తాను, మా ఇంటికి మందు తాగేటోళ్ళు రానే రారు, సిగరెట్లు తాగేటోళ్ళు రానే రారు. ఎందుకంటే దేవుడు అలాంటి తలంత ఇచ్చిండు. నాకు 4 అల్లుళ్ళు, నేను 6 ఫోటో మీరు చూడండి. ఆడికి వచ్చి అందరు బాడీ పిల్లలు ఒక్కరు పక్కలేరు. దేవుడు అలాంటి అల్లులని ఇచ్చిండు నాకు. అందరికీ బిడ్డ కొడుకు సమానంగా పుట్టిండ్రు. దేవుడు చేసిన కార్యం. ఒక పెళ్లి కాగానే ఏం జరుగుతుంది ఎరికేనా? కొందరికి పిల్లలే ఉండరు. పిల్లలు ఉండగానే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అంతే. నా పెద్ద బిడ్డకు 6 సంవత్సరాలకు 2 కవల పిల్లల్ని ఇచ్చాను. ఇంటర్ చదువుతాను. ఇప్పుడు అందరు ఆ బిడ్డను ఏలన చేస్తాడు. గొడ్డు దాని అది ఇది. వాళ్ళ అత్తమ్మ ఇంకో పెళ్లి చేస్తానంటే చెయ్యరు బిడ్డ, నీకు 2 వస్తానని చెప్పినాం. ఒక మాట దయచేసి ఎవరం ప్రార్థన చేసినా నా బిడ్డకు ఒక్క సంతానం అని అడుగుతాం, అంతేనావా? ఒక్కరిని అడుగుతాం. కానీ చిత్రమైన దేవుడు చూడండి, 2 ఇచ్చిండు కవల పిల్లను, బిడ్డ కొడుకు. తర్వాత బిడ్డ కొడుకు మొత్తం మందికి సరి సమానంగా ఇచ్చిండు. నా సమస్యలు తీరినాయి. నా కొడుకు పెద్ద అప్పుడు ఇది మేనేజర్ అయిండు. ఎక్కడ? విజయవాడ సిమెంట్ కంపెనీకి. నాకు మంచి జాబ్ వచ్చింది. నా కొడుకు మంచోడు. నా కొడుకు చేయబట్టే నా సమస్యలు తీరినాయి, నా పిల్లలకు పెళ్ళిళ్ళు అయినాయి. ఇప్పుడు ఇంకా జరిగేది ఏంటంటే కొన్ని ఉన్నాయి, మా ఇంట్లో ఉన్నాయి, అవి కూడా పోవాలంటే అన్నీ పోవు. దయచేసి యేసుప్రభు నమ్మంగానే మేము ధనవంతులమవుతాం అనుకోకరి. ఎక్కువ ఇయ్యాడు, తక్కువ ఇయ్యాడు. ఎంత ఇయ్యానో అంతే ఇస్తాడు. ఎక్కువ ఇస్తే యెహోవా ఎవడని అందునేమో, తక్కువైన ఎడల దొంగిలించుదునేమో. తక్కువైతే ఏడుస్తాం, ఎక్కువైతే ఎవడని అంటాం. ఇది మన అందరికీ ఎరికే. కానీ నాకు ఏమి ఇచ్చాడు దేవుడు అంటే అన్ని ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. మీరు నిజంగా ఇక్కడికి వచ్చిందంటే ఆరోగ్యంగా ఉన్నారు. ఆరోగ్యం ఇస్తేనే ఇక్కడికి వచ్చిండ్రు. మరి ఆరోగ్యం లేకుంటే ఎట్లా వస్తారు? భయపడకండి. వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, సమస్యలు వచ్చినా దేవుని మందిరంలో ఉండండి. ఆల్ నైట్ ప్రేయర్ జరిపించండి. దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఇప్పుడైతే నా పాత జీవితం, రోత జీవితం, పంది జీవితం అంత యేసు నామములో పారిపోయింది. దుష్ట శక్తులన్నీ పారిపోయినాయి. ఎందుకంటే ఇంకా నేను చెప్పేది ఉన్నది కానీ మా అయ్య ఏమంటాడు అని సప్పుడు చేద్దలేదు. కానీ చాలా ఉన్నాయి. అలాంటి చూపు ఉండద్దు. నోరు జాగ్రత్త, నాలుక జాగ్రత్త. ఈర్ష్య, ద్వేషాలు, కోపాలు ఉంటే క్యాన్సర్ గడ్డలు పుడతాయి చెప్తున్నా. ఎన్ని మందులు అయినా పోనే పో, వాక్యం ద్వారానే పోతారు. వాక్యానికి ఎవరైతారు లోబడి ఉంటారో, అయ్యగారు ఎంబడి సావాసం ఎవరు చేస్తారు,
వాళ్ళకు ఏ వ్యాధి వచ్చినా ప్రార్థన చేయగానే పోతుంది. దయచేసి వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అవ్వ మీ ఇంటికి వాళ్ళని కొద్దిగా వచ్చినా ఇళ్ళకి వచ్చినా చుట్టాలు వచ్చినా సువార్త చెప్పండి. ఏసు గొప్ప దేవుడు, చనిపోయి లేచాడు, ఏసు నమ్ముకున్నాను మెల్లగా అంటించేసి పెట్టండి. వాళ్ళే లేస్తారు తప్పకుండా. ఒక అగ్గిపుల్ల అడవెంత కాలబెడతాడట. ఇప్పుడు మా చుట్టాలు బంధువులు ఎవరైనా వస్తే చెప్పుతాం, వాళ్ళ ఇళ్ళకి పోతే చెప్తాం. మీకు ఒక గట్టి వార్త చెప్తున్నా, చుట్టాలు ఇళ్ళకి పోతే ప్రార్థన చెయ్యం. ఈ మాట నిజమా కాదా? చుట్టాలు ఇంటికి వస్తే ప్రార్థన చేయం. ఈ రెండు మాటలు వినండి దయచేసి. అయ్యా నిజమన్నా? చుట్టాలు మన ఇంటికి వస్తే ప్రార్థన చేద్దామా? వాళ్ళతోనే అదొకటి ఇదొకటి మాట్లాడుకుంటూ ఉంటాం. వాళ్ళ ఇంటికి పోతే మరి సువార్త అయితే చెప్పాం, అది కరెక్ట్ కాదు. రెండు మాటలు అంటించండి. ఏసు గొప్ప దేవుడు, ఏసు నమ్మిన కానుంచి మేము ఇట్లయినా అట్లయినా ఏసు రక్షకుడు. ఒకవేళ చనిపోతే ఈ మాట ఖచ్చితంగా చెప్పాలి. నువ్వు చనిపోతే ఏడికి పోతావు అంటే ఆ పిసోళ్ళకి ఏది తెలియదు, నిజంగా తెలియదు. మీరు అడిగి టచ్ చేసి చూడండి. ఏమో అంటా అంటే నేనైతే ఏసఐ దగ్గరికి పోతా, నీకు 190 దేవుళ్ళు ఉన్నాయి ఏడికి పోతావంటే నోరు బంద్ పడుతుంది. ఈ మాట వాళ్ళకు చెప్పండి. ఆ ఫలానా రోజు అక్క అన్న చెప్పిండు ఏసు చనిపోయి లేచిండట మన కొరకు, మరి ఏ దేవుడు లేవలేదు, ఇది నిజమా? నిజమే అంటారు వాళ్ళు. మరి అయ్యప్ప అయ్యలు ఉన్నారు మీ కొరకు ఏం చేసిండే అంటే వాళ్ళు ఏమన్నా అంటే జై